की जय। అవతార్ మసాలా బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ప్రార్థనా గీతాన్ని పాడిన అనంతరం బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. తర్వాత ఉమారాణి గారు ప్రభు ప్రార్థిస్తారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుతున్నాను. జై బాబా అండి, అరుణ గారు. बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा। जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवन मीवा भवभय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహించుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా దేవదేవా। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి అరుణ గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం ఉమారాణి గారు ప్రభుకి హారతిస్తారు. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని అద్భుత యథార్థ సంఘటనలు బాబా చెప్పగా హిరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. ఈ పుస్తకంలో ఏమంటాడంటే రచయిత, అంటే చాలా రోజులు మనం ఈ పుస్తకం చదువుకుంటున్నాం గనక ఈ యథార్థ విలువను తెలుసుకోండి అన్న రచయిత మాటల్లోని అర్థం ఏంటంటే, చెప్పిన ప్రతి విషయంలో కూడా బాబా ఇచ్చిన సందేశం మనకు దాగి ఉంటుంది. అది ఇరిచి అదే చెప్తారు. ఒక విధేయత చూపించాలంటే, ప్రభు యందు ప్రేమ కలిగి ఉండాలంటే అసలు సంస్కారాలు అంటే ఏంటి, మండలి అంటే ఏంటి, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి అద్భుత సంఘటనల కథలతో పాటు బాబా మాకు నేర్పించేవారు అంటూ మొన్నటి రోజు మనం ఏం చదువుకున్నాము అంటే, ఈ క్రోధం గురించి బాబా ఏం చెప్పారో ఇది చెప్తున్నారు. ఏమంటున్నారంటే, బాబా కోపం రావడం సహజం, నా దగ్గర రాళ్ళు రప్పలు ఉండాలని కోరుకోవటం లేదు, మానవులే ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఈ కోపాన్ని అదుపు చేయడం నేర్చుకోమంటున్నారు బాబా. అంటే ఆలోచన వరకు రాని, కానీ దాన్ని ఆచరణలో పెట్టకు అంటున్నారు. అంటే బుసకొట్టు గాని దాన్ని ఆచరణ, అంటే ఆచరణ అంటే మనం కోపం రాగానే ఏం చేస్తాం, గట్టి గట్టిగా అరవడం గాని, వస్తువులు విసిరేయడం గాని, ఇంకోళ్ళని బాధ పెట్టేలా ప్రవర్తించడం గాని, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అది అవసరం అది దానివల్ల ఏమవుతుందంటే నీకు సంస్కార ముద్రలు బాగా బలంగా ఉంటాయి, దానివల్ల కొన్ని జన్మల వరకు అవి తీరవు అంటున్నారు బాబా. ఇదంతా అనవసరం, కాబట్టి మానవుడిగా సహజంగా కోపం వస్తుంది, కానీ దాని ఆలోచనలోకి వచ్చినా కూడా ఆచరణలో పెట్టకుండా కంట్రోల్ చేసుకునే బాధ్యత నీది, మానవుడిగా నీ కర్తవ్యం అంటున్నారు బాబా.
బాబా ఇంకా ఏమంటారంటే, ఒకవేళ అవతలి వ్యక్తి మీ నాన్నే అనుకో, అయినా సరే నిన్ను క్షమించమని ఆయన్ని అభ్యర్థించు అంటున్నారు. తప్పకుండా వెన్నెల ఆయన కరిగిపోతాడు. ఇక్కడ ఎవరైనా సరే పసిపిల్లల్లా మారడం ముఖ్యం. చిన్నవాళ్ళైపోవాలి. తనకు తాను తుడిచేసుకోవాలి. మన గురించి చెప్పాలంటే మనం జంతు దశను దాటాము చెప్తున్నాడు ఈ రిచి. ఇప్పుడు మనం మానవులం. అంటే మనం ఇప్పుడు రూపుమాపే దశకు చేరాం. అంటే ప్రతీదీ తీసేసుకోవాలన్నమాట. అంటే కట్ చేసేయాలి. అంటే సంస్కారాలు, కాకపోతే మనలో ఉన్న బలహీనతలు, ఈ కోపం కూడా బలహీనతే అంటున్నారు బాబా. కాబట్టి మనం మానవులుగా వచ్చామంటే జంతు దశ నుంచి దాటిపోయి మానవుడిగా వచ్చాక పూర్తి చైతన్యం అంటే మన బుద్ధి, మన మేధస్సు అన్ని పరిపూర్ణంగా ఉంటాయండి. దాన్ని తెలుసుకుని మసలుకోమని చెప్తున్నాడు ఎరిచి. అంటే మనం జంతు దశ నుంచి దాటాం కనుక, మానవులం అయ్యాం కనుక, మనం ఇప్పుడు రూపుమాపే దశ అంటే ప్రతీదీ తుడిచేసుకోవాలన్నమాట. ఈ దశలో ఎప్పుడూ వినయంతో ఇతరుల ఎడల ప్రేమ, దయ చూపుతూ ఉండడం సహజం కాదు. తరచుగా కోపానికి లోనవుతాం. అంటే ఎప్పుడు విధేయత, ప్రేమ అన్నది ఉండదు మానవుల్లో. ఎందుకంటే మాయా ప్రభావం వల్ల దేని వల్ల ఏదో ఒక బలహీనతకు గురవుతాం. ఇది తప్పదు అంటున్నాడు. అలాగే కోపం కూడా. ఇది సహజం. మన కోపాన్ని ప్రకటించడం, అదుపు చేసేందుకు ప్రయత్నించినా తప్పనిసరిగా దాన్ని అదుపు చేసుకోలేక ఉద్రేకపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ కోపం నుండి తేరుకుని స్థిమిత పడ్డాక మనం అవతలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడం ముఖ్యం. మానవ మాతృలుగా మనం చేయవలసిందిది అంటున్నారు. అంటే ఎంత కోపం వచ్చినా కూడా ఒకవేళ నువ్వు ఆచరణలో పెట్టేశావనుకో, దయచేసి నన్ను క్షమించు, నేను నా సహనాన్ని కోల్పోయాను, నన్ను క్షమించు అని నువ్వు వెళ్ళి చెప్పడం అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు ఈ రిచి. ఇది బాబా మాకు నేర్పిన పాఠం అంటున్నాడు. అంటే సహనం కోల్పోయినప్పుడు దురుసుగా ప్రవర్తిస్తాం. ఆ తర్వాత క్షమాపణ కోరడం అనేది చాలా కష్టం. కానీ మానవులుగా మనం చైతన్యాన్ని అంతా పూర్తి చేసుకుని వచ్చాం కనుక నెక్స్ట్ ఏంటి, నేను భగవంతుడని ఎరుక కలిగి ఉండాలి అంటే, భగవంతుల్లో ఐక్యం అవ్వాలంటే నీ బలహీనతలన్నీ తుడిచిపెట్టుకోవాలి కనుక ఈ కోపాన్ని కూడా తుడిచిపెట్టుకో. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే క్షమాపణ కోరుతావో అప్పుడు వాళ్ళలో ప్రేమ రగులుతుంది అంటున్నారు. ఇరిచి కూడా బాబా కూడా అది చెప్తున్నారు. అవతలి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరడం మంచి పని. మొదట్లో అవతలి వ్యక్తి సహనం కోల్పోయి నీ మీద దురుసుగా ప్రవర్తించిన అది నీకు తెలిసినప్పటికీ నీవే అతని దగ్గరికి వెళ్ళి దయచేసి నన్ను క్షమించు, నేను నా సహనాన్ని కోల్పోయాను, నన్ను క్షమించు, నీ ఎడల దురుసుగా ప్రవర్తించడం మంచి పని కాదు, పొరపాటైపోయింది అన్నప్పుడు తప్పకుండా వెన్నెలా కరిగిపోతాడు అవతల వ్యక్తి అని చెప్పారట బాబా. కాబట్టి కోపం అన్న దాన్ని కంట్రోల్ చేసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉండడం అనేది మానవుడిగా నీ కర్తవ్యం అని చెప్తున్నారు బాబా ఈ కోపం ద్వారా. మరి ఈ రోజు చాప్టర్ లోకి వెళ్దామండి. అవమానం, ఘన వైభవం, దీని గురించి రీచ్ చెప్తున్నాడు. మెహర్ బాబా అప్పుడప్పుడు తన అవమానాన్ని గురించి, ఆ అవమానాన్ని ఆ పట్ ఆ అవమానాన్ని అనుసరించే ఘనకీర్తిని గురించి చెబుతూ ఉండేవారు. బాబా తరచూ ఉండేవారు కదా. మెహర్ బాబా స్కాలింగ్ లో కానీ మిగతా దాంట్లో కూడా బాబా ఏం చెప్తారు, నేను చాలా అవమానం పాలవుతాను, నాకు ఘన వైభవం కూడా వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. దాని అసలు అర్థాన్ని చెప్తున్నాడు రుచి. దాని అసలు అర్థాన్ని మేము సరిగ్గా గ్రహించలేదు. మేమేమనుకునేవారం అంటే అంటే మండలి అనుకునేవారట బాబా ఇలా మాట్లాడుతున్నప్పుడు. నవజీవన కాలము ఆయన యొక్క అవమాన కాలం అనుకున్నాం. ఎందుకంటే భిక్షాటన చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఒక సాధారణ మానవుడిగా బాబా ఉండడం అనేది ఒక దైవాంశ సంభూతుడైతే అంటే దైవం అయితే అవసరం లేదు కదా. ఒక మానవుడుగా ఆయన అలా కిందకి దిగి రావడం అనేది అవమానకర కాలం అనుకున్నారట నవజీవనం అనేది. అప్పుడు మాకు అలా అర్థమైంది అని చెప్తున్నాడు ఇరిచి. గుసగుసలతో పుకార్లు, పరోక్ష నిందలు, బందిపోట్లు లేదా రాజకీయ ఆందోళనకారులుగా భ్రమించి అవమాన పాలైన కాలం నవజీవన సమయం. అంటే నవజీవన సమయంలో వీళ్ళ వేషధారణ, వీళ్ళు ఇలా ప్రవర్తించే తీరు చూస్తే అందరూ కూడా ఆ భిక్షాటనకి అయితే శుభ్రంగా ఉన్నారు కదా, మీరు ఆరోగ్యంగా, ఎందుకు ఇలా అడుక్కోవడం, పని చేసుకోవచ్చు కదా అనేవారు. కొన్ని కొన్ని చోట్ల వీళ్ళ బట్టలు అవి మాసిపోతే బందిపోటు దొంగలేమో పిల్లల్ని ఎత్తుకుపోతారేమో అనుకునేవారు. ఇలా రకరకాలుగా ఈ పుకార్లు చూసి ఇదే కదా అవమానం అనుకున్నట్ట మండలి వాళ్ళందరూ కూడా. నవజీవన కాలం పూర్తయిన తర్వాత దేశం నలుమూల నుండి లక్షలాది మంది ఉన్న సనాతనుడిగా కీర్తిస్తూ శ్లాఘించడాన్ని ఘన వైభవ కాలం అనుకున్నాం.
ఈ స్తుతించడాన్నే మేము ఘనవైభవం అనుకున్నాం అంటున్నారు. నవజీవన కాలం అవమాన కాలం అయితే నవజీవన అనంతరం బాబా దగ్గరికి చాలా మంది వచ్చారట. అంటే ఆయన సనాతనుడిగా, క్రీస్తుగా గుర్తించి వచ్చిన జనాలను చూసి ఇది ఘనవైభవం అనుకున్నాను అని చెప్తున్నాడు. ఈ అవమానం, ఘనవైభవం గురించి మాకు అలా అర్థమైందని చెప్తున్నాడు. కానీ అయితే మేము గొప్ప ఏకాంత జీవితాన్ని గడిపాం. ఈ వింత జీవితం గురించి మేమస్సలు ఊహించలేదు. కాలం గడిచే కొలది ప్రజా విలువ మహాసముద్రంలా సర్వోన్నతునిగా ఎదురుచూచే ఏకైకునిగా అలంకరించి పూజిస్తున్నారు. నాకు హడలు పుట్టించిన ఒక సంఘటన బాగా జ్ఞాపకం ఉంది అంటున్నారు. అంటే బాబా చెప్పినట్లుగానే చాలా మంది బాబా దగ్గరికి రావడం, బాబా దర్శనం చేసుకోవడం, బాబా మీదే ఆధారపడిపోవడం, ఒక సర్వోన్నతునిగా ఆయన్ని స్తుతిస్తుంటే ఇది ఘనవైభవం అనుకున్నాను. కానీ ఈ ఘనవైభవం సందర్భంలోనే బాబా ఇచ్చిన ఒక దర్శన కార్యక్రమంలో జరిగిన ఒక ఆ నన్ను భయపెట్టే సంఘటన ఒకటి నీకు జ్ఞాపకం వస్తోంది, అది చెప్తాను అంటున్నాడు. అంటే నాకు హడలు పుట్టించిన సంఘటన అంటున్నాడు ఇరిచి. అదేమిటో మనం తెలుసుకుందామండి. ఇరిచి అంటున్నారు, ఒకసారి మేము దక్షిణ భారతంలో ఉన్నాం. సదాచార పంతుల ప్రాబల్యమున్న ప్రాంతం అది. అంటే అక్కడంతా మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాంటి ప్రాంతంలో ఉన్నారట. అక్కడ అధికారమంతా అగ్రకులమైన బ్రాహ్మణుల ఆజమాయిషీలో ఉండేది. వారి ప్రాబల్యం ప్రజల మనోఫలకం పైన, హృదయ నాడి పైన అదుపు చేసేది. అంటే ఒక సనాతన బ్రాహ్మణులు ఉండే ప్రాంతంకి వెళ్ళాం మేము. అక్కడ ఎలాగంటే ఆ బ్రాహ్మణుల మీదే ఆధారపడి ఉండేవారట ప్రజలు. అంటే వాళ్ళు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. అంటే వాళ్ళు ఏం చెప్తే అలా నడుచుకునేవారట. అంత మూఢనమ్మకంతో, ఆ బ్రాహ్మణ నమ్మకంతో నడుస్తూ ఉండేవారు ప్రజలు అని చెప్తున్నాడు ఇరిచి. ఒక దర్శన కార్యక్రమంలో బాబా ఉన్న ఆసనంపై కూర్చున్నారు. అలాంటి దక్షిణ భారతంలో ఒక దర్శన కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాబా ఉన్నత ఆసనంపై కూర్చున్నారు. నేను ఆయన పక్కన ఉన్నాను. అంటే అప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాడు. మా చుట్టూ అశేష ప్రజా సమూహం లెక్కకు మిక్కిలి ఉన్నారు. జనం మాకు వ్యతిరేకమైన చుట్టుముట్టితే తప్పించుకోవడం మాకు అసాధ్యం. అంటే ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, అందులోంచి మేము తప్పించుకోవడం కష్టం. అంతమంది జనసమూహం, ప్రజా సమూహం ఉన్నారు ఆ దర్శన సహవాసులు అని చెప్తున్నాడు ఇరిచి. లేదా వాళ్ళంతా బాబాని కావలించుకోవాలనో, ముద్దాడాలనో వాంఛించినా సాధ్యపడే అవకాశం లేదు. అంతమంది జనం ఆనాడు హాజరయ్యారు అంటున్నాడు తిరిచి. ఇలాంటి సందర్భాల్లో మామూలుగా స్థానికంగా ఉండే ప్రముఖ వ్యక్తులు, ఆయా వృత్తుల్లో ప్రధానమైన నాయకులు బాబాకు స్వాగతం పలుకుతూ ఉపన్యాసం ఇస్తారు. అయితే ఇక్కడ జరిగింది, ఆ తర్వాత బాబా ఓ సందేశం ఇస్తూ, మీరంతా కదలకుండా ఎక్కడి వారక్కడ కూర్చోండి అన్నారు బాబా. మీ అందరికీ నేను వంగి నమస్కరించబోతున్నాను. మీకు వ్యతిరేకంగా ఇలా నమస్కరిస్తున్నందుకు ఏమనుకోవద్దు. నా యందు మీకున్న ప్రేమకు నేను నమస్కరిస్తున్నాను. దానివల్ల మీలో ప్రతి ఒక్కరూ భౌతికంగా నాకు వంగి నమస్కరించవలసిన అవసరం లేకుండా పోతుంది అన్నారు బాబా. ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సభలో గాని, సమావేశంలో గాని, సహవాసంలో గాని పాల్గొన్నప్పుడు అక్కడున్న ప్రముఖ వ్యక్తులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఉపన్యాసం ఇస్తారు. కానీ ఇక్కడ కూడా అలాగే జరిగింది. అలాగే ఇక్కడ జరిగింది. ఆ తర్వాత బాబా సందేశం మొదలెట్టారు అని చెప్తూ, బాబా సందేశానికి చదవడానికి ముందుట బాబా ఏం చేశారు? అందరికీ వంగి నమస్కరించారట. కానీ అక్కడ వాళ్ళకి అర్థం కాదేమోనని బాబా ఇలా చెప్తున్నారు. మీరు వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు నా దగ్గరికి వచ్చి నమస్కరించే కన్నా నేనే మీకు వంగి నమస్కరిస్తున్నాను అంటే, మీలో ప్రతి ఒక్కరూ భౌతికంగా నాకు వంగి నమస్కరించవలసిన అవసరం లేదు. కాబట్టి నేనే మీ అందరి తరపున నమస్కరిస్తున్నాను అని చెప్పి బాబా వంగి నమస్కరించారు. ఈ సందేశం ఇచ్చిన తర్వాత పక్కనే ఉన్న నాకు ఆయన అంతకు ముందే తయారు చేయించి సిద్ధంగా ఉంచిన మరో సందేశాన్ని ఇచ్చి చదవమన్నారు. ఇలాంటి సందర్భాల్లో బాబా ఆసుగా లటుక్కున అప్పటికేదో ఒక సందేశం ఇచ్చేవారు. అదే ఇప్పుడు జరిగింది చెప్తున్నాడు ఇరేచి. ఎప్పుడైతే ఒక సభలో, సమావేశంలో ప్రముఖులు మాట్లాడాక బాబా వంగి నమస్కరించి,
మీలో ఉన్న వీరందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి నమస్కరించే కన్నా మీలో ఉన్న నేనే మీకు నమస్కరిస్తున్నానని చెప్పి అది అయ్యాక బాబా సందేశం ఇచ్చేవారు. ఆ సందేశం ఎప్పుడూ కూడా ముందే ప్రిపేర్ అయిపోయి ఉండేది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే అప్పటికప్పుడు ఆయన సౌజ్ఞల ద్వారా చెప్తే ఆ సందేశాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే జరిగింది ఇప్పుడు అని చెప్తున్నాడు రిచి. ఆ సన్నివేశం బాబాతో నేను గడిపిన జీవితంలో భాగంగా శాశ్వతంగా గుర్తుండిపోయింది అంటున్నారు. అంటే అంత హడలెత్తిపోయాడన్నమాట ఇరిచ్చి. ఆ సన్నివేశం చెప్తున్నాను అంటే నాకు ఎంత శాశ్వతంగా గుర్తుండిపోయిందో మీరు గమనించండి అంటున్నారు ఇరిచి. బాబా సందేశాన్ని నేను చదువుతుండగానే బాబా సౌజ్ఞలతో మరో సందేశం ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ప్రజల మధ్య బహిరంగంగా బాబా ఇలా అన్నారు, నేను దివ్య సనాతనుణ్ణి అని ప్రకటించారు. ఇంకా చెబుతూ మాటి మాటికి మీ మధ్యకు వచ్చే ఆ సనాతనుణ్ణి నేనే, ప్రేమే నా సందేశం. ఈసారి మీ మధ్యకు వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు వచ్చింది యజ్ఞ యాగాదులు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలు మాన్పించడానికే అని సౌజ్ఞలు చేశారు బాబా. అంటే బాబా సౌజ్ఞ చేస్తుంటే ఎరిచి మాట్లాడాలి. ముందుగా బాబా ఏమని చెప్తున్నారు, నేను దివ్య సనాతనుణ్ణి అన్నారు, అది చెప్పేశాడు. మాటి మాటికి మీ మధ్యన వచ్చే ఆ సనాతను నేనే, నా సందేశమే ప్రేమ అన్నారు, అది చెప్పేశాడు. కానీ బాబా తర్వాత చెప్పిన సందేశం ఏంటంటే అక్కడ ఉన్నది అగ్రకుల బ్రాహ్మణుల మధ్య జన ప్రవాహం ఎక్కువ ఉంది. అలాంటి వాతావరణంలో బాబా ఇచ్చిన సందేశం గురించి చెప్తున్నాడు. బాబా అన్నట, ప్రతిసారి నేను వచ్చేది ప్రేమ సందేశం ఇవ్వడానికే. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఈ యజ్ఞ యాగాదులు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలు మాన్పించడానికే అని సౌజ్ఞలు చేశారు బాబా. బాబా సౌజ్ఞల్ని నేను చదివేటప్పుడు నాకు భయంతో వణుకు పుట్టింది. మా చుట్టూ ఉన్న ఆ జన సందోహం గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళలో అత్యధికులైన బ్రాహ్మణులు తమ అధికారాన్ని ముఖ్యంగా యజ్ఞయాగాదులు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలపైనే చలాయిస్తున్నారు. తర్వాత జరగబోయే పర్యవసనం గురించి ఆలోచించేందుకే నాకు వణుకు పుట్టింది అంటున్నాడు. అంటే ఈ బాబా చెప్పిన ప్రతి సౌజని మాటల్లో చెప్తున్నాడు. కానీ తర్వాత బాబా చెప్పిన ఈ సందేశం వినేసరికి ఇరిచికి చాలా హడలెత్తిపోయట. ఎందుకంటే నేను ఈ కర్మకాండల్ని, యజ్ఞయాగాదుల్ని, ఆచార వ్యవహారాల్ని రూపుమాపడానికే వచ్చాను అంటే, అక్కడ ఉన్న సభ ఎలాంటిది? అగ్రకులులైన బ్రాహ్మణుల మధ్య. అప్పుడు సడెన్‌గా ఏదైనా పొరపాటు జరిగితే అందులోంచి తప్పించుకోవడం కూడా కష్టం. కాబట్టి నేను ఆ సందేశం చదవడానికి కొంచెం వణుకు పుట్టింది నాకు అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలా అధికార అగ్రకులం బ్రాహ్మణుల మధ్య ఉన్నాను నేను. ఇప్పుడు దాంతోనే వాళ్ళ వృత్తితోనే ఈ కర్మకాండలు అన్నిటితోనే చలాయిస్తున్నారు ప్రజలందరినీ. అలాంటిది వాటిని రూపం అవ్వడానికే నేను వచ్చానని మెహర్ బాబా చెప్పిన సందేశాన్ని చదవడానికి నాకు వణుకు పుట్టింది అంటున్నాడు ఇరిచి. అయితే సర్వజ్ఞుడైన బాబా నా మనసులో ఉన్న ఆలోచనని గ్రహించి ఏం భయపడవద్దు అని అభయం ఇస్తూ నా అంచు పట్టుకు లాగి సంజ్ఞ చేశారు. అంటే విరిచిలో ఉన్న ఆ వణుకు గ్రహించేశారు తండ్రి. ఆయన సర్వాంతర్యామి కనుక ఆ, ఇరిచి ఆ సందేశం చదవడానికి భయపడుతున్నాడని తెలిసి వెంటనే బాబా సౌజ్ఞ చేశారట. ఏం భయపడద్దు, నేనున్నాను అంటూ ఇరిచి కోటు అంచు పట్టుకుని ఇలా లాగారట. నువ్వు చెప్పు అని. నాకు అభయం ఇస్తున్నట్లు చిరునవ్వు అందించారు బాబా. దాంతో ధైర్యంగా బాబా సౌజ్ఞల్ని చదవసాగాను. బాబాకు బదులుగా ఆయన సౌజ్ఞల్ని చదువుతున్నాను గనక సందేశానుగుణంగా, సందర్భోచితంగా ఆ పదాల్ని నా సత్తువ కొద్దీ ఘాటుగా చదివాను. ఈ సందేశాన్ని చదవడం పూర్తి చేసేసరికి సమావేశమంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది అన్నారు ఇరిచి. అంటే ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందో దానికి ఎదుర్కోవాలి తప్పదు. ఎందుకంటే బాబా ఏం చేశారు, ఇరిచి కోటు పెట్టి లాగారు. చిరునవ్వు కూడా ఇస్తూ భరోసా ఇచ్చేశారు, ధైర్యం ఇచ్చేశారు. దాంతో ఆ ధైర్యంతో నేనేం చేశాను, ఏదో అల్లాటప్పగా చదవడం కాదు ఆ సందేశాన్ని. బాబా ఎంత ఘాటుగా ఆ సౌజ్ఞలిచ్చారో దానికి దీటుగానే మాటల్లో పెట్టి నేను చదివాను ఆ సందేశాన్ని అని చెప్తున్నాడు. కానీ నేను సందేశం చదివేశాక పూర్తయ్యాక వాతావరణం ఎలా ఉందంటే అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఏ అల్లకల్లోలాలు జరిగిపోతాయో అని భయపడ్డ ఇరిచికి చాలా ఆపోజిట్ గా జరిగింది అక్కడ వాతావరణం. ఈ సందేశం అవగానేటండి ఉన్న అలజడి కూడా తగ్గిపోయి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అయిపోయిందని చెప్తున్నాడు ఇరిచి. ఆ తర్వాత ముక్త కంఠంతో అక్కడ చేరిన వారంతా బాబాను కీర్తిస్తూ జయ జయధ్వానాలు చేశారు.
అలాంటి సందర్భాల్లో వేలాది మంది బాబాను కీర్తించడమే ఆయన ఘన వైభవంతో భాగమనుకున్నాం మేము అని చెప్తున్నాడు. అంటే అదే కదా ఘన వైభవం. ఎంత మూఢ నమ్మకాలతో, విశ్వాసాలతో ఉండే ప్రజల మధ్యకి వెళ్ళి బాబా ఏం చెప్తున్నారు? నేనే ఆ సనాతనుడిని, నా సందేశం ప్రేమ సందేశం. మీకున్న ఈ కర్మకాండలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ రూపుమాపడానికే వచ్చాను అంటే, వాళ్ళు ఏమీ ప్రతిస్పందించకుండా, బాబాకి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా, ప్రశాంతంగా విని, పైగా ఈ సందేశం చదివాక అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి బాబాని కీర్తించారట. ఇదే కదా బాబాకి ఘన వైభవం అనుకున్నట్టు ఇరిచివాళ్ళు. దీన్నే నేనొకసారి బాబాతో ముచ్చరించగా, బాబా చిరునవ్వు నవ్వి, "ఇది నా ఘన వైభవం కాదు. త్వరపడకండి, ఆగండి. నా అవమానం వస్తుంది" అన్నారు బాబా. అంటే బాబాతో వెంటనే ఇది ఆపుకోలేక ఇరిచన్నట. "బాబా నువ్వు చెప్పిన ఘన వైభవం ఇదే కదా! ఇదే కదా!" అని అడిగట. ఆ బాబా అన్నట, "ఇది నా ఘన వైభవమే కాదు. త్వరపడకండి. ముందు నా అవమానం వస్తుంది" అంటున్నారు. ఆ తర్వాత నా అవతరణ, తదుపరి నా ఘనవైభవం. ఇలా ప్రాసెస్‌లో ఉంటుందని చెప్తున్నారు బాబా. అంటే ఈ ఆ జనాలు ఎక్కడా ఆపోజిట్‌గా బాబాకి నినాదనాలు చేయలేదు. పైగా బాబాని కీర్తించారు. ఇదే కదా ఘనవైభవం అనుకున్నాడు. నవజీవనమేమో అవమానం అనుకున్నాడు. ఇదేమో ఘనవైభవం అనుకున్నాడు. వెంటనే బాబాతో అంటే బాబా అంటున్నారు, "కంగారు పడకండి. ఇదసలు నా ఘనవైభవమే కాదు" అంటున్నారు. ముందు ఏమొస్తుంది? నా అవమానం వస్తుంది. తర్వాత నా అవతరణ అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై బాబా చెప్పారు కదా! నా అవతరణ వస్తుంది. తదుపరి నా ఘనవైభవం. ఇప్పుడు మీరు చూస్తున్న ఉత్సాహం, ఉద్రేకం ఇవేమీ నా ఘన వైభవం కిందకు రావు అంటున్నారు. అంటే ఇరిచి చాలా సంతోషపడ్డాడు. ఎలాంటి ప్రాబ్లమ్ జరుగుతుందో, బాబాని ఎలా రక్షించుకోవాలో ఈ జన ప్రవాహం మధ్య అనుకున్నాడు కదా! అలాంటి టైంలో వాళ్ళు అలాగా బాబాని కీర్తించడం ఇరిచికి చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషంలో బాబాని అడిగితే బాబా అంటున్నారు, "ఇదేమీ ఘనవైభవం కాదు. కానీ మీరు ఈ ఉత్సాహం ఇది చూసి ఘనవైభవం అనుకుంటున్నారేమో" అని సౌజ్ఞలు చేశారు బాబా. అప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. ఆయన అవమానం ఏమై ఉంటుంది? అది ఏ రూపంలో జరుగుతుంది? అనుకున్నాను నేను. ఇరిచ్చి చాలా కంగారు పడుతున్నాడు. అంటే ప్రతీదీ ఇది అవమానమేమో, ఇది ఘనవైభవమో, ప్రతీదీ ఇంకా ఆహ్, చూస్తారు చూడండి అదేదో పూసగుచ్చినట్టు ప్రతీదీ పరీక్షిస్తారు. అలాగా ఇరిచి ప్రతి సన్నివేశాన్ని ఇదే అవమానమేమో, ఇదే ఘనవైభవమేమో అనుకుంటున్నాడు. కానీ బాబా ఎంత చెప్పినా కూడా ఇంతకన్నా ఘన వైభవం ఏముంటుంది? ఇంతకన్నా అవమానం ఏముంటుంది? అని నా మనసులో ఉంటూనే ఉంటోంది అంటున్నాడు ఇరిచి. మా జీవితాలు బాబాతో గడిచిపోతూనే ఉన్నాయి. అవమానానికి సంబంధించిన సంఘటనలు చూచాయిగా కూడా కనబడలేదు. అయితే అప్పుడప్పుడు బాబాకు సన్నిహితుడైన ఫలానా వ్యక్తి ఏదో ఒక గురువు దగ్గరకో, మహాత్ముని దగ్గరకో వెళ్లి పూజించవచ్చాడనో, లేదా ఫలానా వారు ఒక గురువు గారిని చూడాలనుకుంటున్నాడనో రిపోర్ట్‌లు వస్తూ ఉండేవి. అది తన అవమానానికి సంబంధించింది కాకపోయినా, మన అవగాహనకై బాబా ఒక కథ చెప్పారు అంటున్నాడు ఇరిచి. అంటే మనం ఇరిచి ఏమనుకుంటున్నాడు? ప్రతిదీ అవమానం, ఇది ఘనవైభవం అనుకుంటున్నాడు కదా! అలా మా జీవితాలు గడిచిపోతున్నాయి. కానీ బాబా ముందు ఏం చెప్తున్నారు? ముందు అవమానం, తర్వాత అవతరణ, తర్వాత ఘనవైభవం. ఇలా వస్తుంది మీరు కంగారు పడకండి అని చెప్పారు. కానీ ఇరిచి అంటున్నాడు, అప్పుడప్పుడు బాబా దగ్గర జరిగే సంఘటనలు తలుచుకుంటే ఇదే కదా అవమానం అనిపిస్తుంది నాకు. అందులో మీకొకటి చెప్తాను అంటూ అదేంటంటే బాబాని ఫాలో అవుతూ ఉంటారు కదా కొంతమంది. చాలా పక్కాగా బాబాని ఫాలో అవుతూ కూడా ఎవరైనా గురువు వచ్చారంటే, ఒక సాధువు వచ్చాడంటే, ఒక మహాత్ముడు వచ్చాడంటే అతని దగ్గరికెళ్ళిపోయి అతనికి ఆ పాదాల మీద పడి నమస్కరించడం, అతన్ని పూజించడం, ఇంటికి పిలిపించడం, పలానా గురువు గారిని చూడాలనుకుంటున్నానని చెప్పి వెళ్ళడం. ఇలాంటివన్నీ కూడా అంటే బాబా పర్మిషన్ అడగడం అన్నమాట. ఇలాంటివన్నీ వస్తూ ఉంటే ఇదే కదా అవమానం, బాబానే అవమానించినట్టే కదా అని భావిస్తుంటే అప్పుడు బాబా చెప్పారటండి ఒక కథ. మీరన్నిట్లికి అలా అనకండి. నేను ఒక కథ చెప్తాను. అప్పుడు మీకు పూర్తిగా అవమానం అంటే మీకు అవగాహన ఉంటుందని చెప్పి బాబా చెప్పిన ఒక కథ అండి. ఇది చాలా అద్భుత కథ. మనం విన్నాం. కానీ మళ్ళీ బాబా చెప్పారు కనుక మళ్ళీ చదువుకుందాం. ఆ కథ ఎలా ఉందంటే, కల్తీ నేరం కింద ఒక స్త్రీకి మరణశిక్ష వేశారు. చట్ట ప్రకారం ఉరి తీయడానికి ముందు ఆమెను నడి బజారులో నించోబెట్టి వచ్చే పోయే ప్రతివారు ఆమెపై ఏదో ఒకటి విసిరికొట్టాలి. అటు వచ్చేవాళ్ళు ఆమెపై రాళ్లు విసిరారు. మురికి, చెత్త, చెదారం ఏది దొరికితే అది ఆమెపై విసిరికొట్టారు. ఎన్ని విసిరికొట్టినా బాధతో అబ్బా అని కూడా ఆ స్త్రీ మూలగలేదు. దెబ్బ తగిలిన సంకేతాన్ని కూడా వ్యక్తపరచలేదు ఆ స్త్రీ.
ఎన్ని రాళ్ళు మీద పడ్డా ఆమె కదలకుండా నిలబడి ఉంది. ఎప్పటిలా అందంతో మెరిసిపోతోంది. బాబా చెప్తున్నారు ఈ కథ. ఒక కల్తీ నేరం కింద ఒక ఆవిడ్ని మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్షకు ముందు ఏంటంటే ప్రజల్లోకి తీసుకొచ్చి పెట్టి నించోబెడతారట. నించోబెట్టి ప్రజలందరూ ఆవిడ మీద రాళ్ళు వేయాలి. ఏది దొరికితే అది. అందరూ రాళ్ళేస్తున్నారు. చెత్త, మురికి అన్నీ వేస్తున్నారట. కానీ ఆవిడ ఇంత పెసరు కూడా అబ్బా అని అనలేట. కొడుతుంటే పక్కకు కూడా కదలలేట. ఇలా అవమానం భరిస్తుంటే అంతట్లో ఆమె కుమార్తె అటుగా రావడం జరిగింది. చట్ట ప్రకారం మరి తను కూడా తల్లిపై ఏదో ఒకటి విసిరికొట్టాలి. తన తల్లిపై ఏ రాయో రప్పో విసిరి కొట్టలేదు కనుక ఒక గులాబీ పుష్పం కొని అటుగా వెళుతూ తల్లిపై విసిరింది ఆ కుమార్తె. ఆ పుష్పం తగిలినప్పుడు తల్లి గావు కేక పెట్టింది. అప్పటి వరకు ఆమెపై పడిన ఏ రాయి రప్ప కూడా అంతటి బాధను కలగజేయలేదు ఆ తల్లికి. ఎంత బలంగా తగిలినా అబ్బా అనైనా అనలేదు. కానీ కూతురు వేస్తే సున్నితంగా తగిలిన గులాబీ పుష్ప స్పర్శ ఆమె హృదయాంతరాలలో నుంచి కేకను పెళ్లి బీకేటట్లు చేసింది చెప్తున్నారు బాబా. అంటే ప్రతి వాళ్ళు ఎంత రాళ్ళు వేసినా ఎన్ని వేసినా కూడా అబ్బా అనలేదు, ఏడవలేదు. కానీ ఆమె కూతురు అటుగా వచ్చింట. మరి రాజు ఆజ్ఞ ప్రకారం రూల్స్ అందరూ పాటించాలి కనుక తన తల్లిపై రాళ్ళు అవి వెయ్యలేక మనసొప్పక ఒక గులాబీ పువ్వు కొని గులాబీ పువ్వు విసిరించండి. ఇంకా గులాబీ పువ్వు పూర్తిగా విసిరినా కూడా ఆ రేఖ తగిలేసరికి ఆ స్పర్శకే ఆవిడ గట్టిగా పెద్ద కేక పెట్టింట. అందరూ ఆశ్చర్యపోయారట. ఇదేంటి ఎన్ని రాళ్ళు వేసినా కూడా అబ్బా అమ్మా అని లేదు, చిన్న గులాబీ పుష్పానికి ఎంత గావు కేక పెట్టింది ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారట. కానీ అక్కడ కూతురు వేసిందండి. అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పరాయి వాళ్ళకి కాదు, సొంత కూతురే అన్న విసిరేసరికి ఆవిడ చాలా బాధ హృదయాంతరాలలో నుంచి వచ్చింది ఆ కేక అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే తన సొంత కూతురు నుండే అపవాదు వచ్చినప్పుడు ఆ నిందను భరించడానికి తల్లి ఎంత తల్లడిల్లింది. బాబా ఇదంతా సౌజ్జలు చేస్తూ చెప్తున్నారు మాకు. ఇంతకంటే ఇంకేం కావాలి? నా సొంత వ్యక్తులే నన్ను కనీసం ఒక గులాబీ రేకుతో విసిరికొట్టినా నేనెంత పరి నేనెంత పరితపిస్తానో గదా అన్నారు బాబా. అంటే మనం బాబాని నమ్ముకుని బాబా దగ్గర ఉన్నాక మళ్ళీ ఆ సాధువు దగ్గరకో ఈ గురువు దగ్గరకో వెళ్ళిపోతే బాబాకి అంత బాధ కలుగుతుంది అంటున్నారు. అంటే కూతురు ఎలా అయితే గులాబీ పువ్వుతో కుడితే తన హృదయాంతరాలలో నుండి ఆవిడ బాధను వ్యక్తం చేసిందో, ఆ కేక కేక వేసిందో, అలాగే నాకు కూడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇది మనం చాలా గమనించి మసులుకోవలసిన విషయం అండి. ఇరిచ్ అంటున్నారు, మాకేమీ అర్థం కావటం లేదు బాబా అన్నాం మేం. దాంతో బాబా మళ్ళీ చెబుతూ ఇలా అన్నారు, మీరంతా చాలా సంవత్సరాలుగా నాతో ఉన్న ఇంకా ఎక్కువగా సత్యాన్ని గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్షతో మరో గురువు దగ్గరకో ఆయన ఆశీస్సులు కోరవచ్చు. అటువంటి చర్య ఈ తల్లిపై గులాబీ విసిరిన కూతురి చర్యతో సమానం అన్నారు బాబా. మీరు ఎన్ని సంవత్సరాలు నా దగ్గర ఉన్నా కూడా ఎవరైనా ఒక సాధువు వచ్చాడండి, ఒక గురువు వచ్చాడు అంటే అతని దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా సత్యం గురించి ఏదో తెలుసుకోవాలనే తపనతో అతని దగ్గరికి వెళ్ళి అతని పాదాలు మొక్కుతారు, అతని ఆశీస్సులు అడుగుతారు. ఆ చర్య ఎలా ఉంటుందంటే ఆ తల్లిపై కూతురు విసిన గులాబీ పువ్వు అవమానం లాంటిది నాకు కూడా అంటున్నారు బాబా. కాబట్టి తర్వాత రోజుల్లో బాబాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన కొందరు ఈ స్వామి దగ్గరకో ఆ గురువు దగ్గరకో దర్శనార్థం వెళ్తూ బాబా సమావేశాలకు సరిగా హాజరు కాకపోవడాన్ని విన్నప్పుడు అది బాబాకు దుఃఖ కారణమైనందున మేమెంతో వ్యధపడ్డాం. మాకు మేమే ప్రశ్నించుకున్నాం. బాబా తరచూ ఈ స్పష్టత అయ్యా బాబా తరచూ ఈ సృష్టినంతటికీ మూల కారణం తానేనని ఎంతగా వివరించినా ఇలా ఎందుకు జరిగింది? మరి మనం ఒకసారి ఆయన సమాగమ ప్రాప్తి దొరికినప్పుడు మరో చోటికి వెళ్ళే అవసరం లేదు కదా అంటున్నాడు గిరిచి. ఎంత అద్భుతమైన విషయం అంటే తండ్రి భగవంతుడు నేనే అని చెప్తూ ఎన్ని రకాలుగా ఆయన సందేశాల ద్వారానో సూచించి ఆచరించడం ద్వారానో కొన్ని సంఘటనల ద్వారానో కథల ద్వారానో బాబా ఎంత చెప్పినా బాబాతోనే ఉన్నా కూడా కొంతమంది బాబా సమావేశాలకు రాకుండా ఆ గురువు దగ్గరకో ఆ సాధువుల దగ్గరకో వెళ్ళిపోతూ ఉండేవారు. మాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ప్రతిసారి బాబా ఆ సనాతనుడు నేనే, ఆ పురాణ పురుషుడు నేనే అనేవారు. దానికి సాక్ష్యాలు సంఘటనలు కూడా జరిగాయి. నీ నీ ప్రార్థన నిజాయి
నిజాయితీ అయితే ఆ రాముడినే నాలో చూస్తావు అన్నారు. అలా రాముడిగా, కృష్ణుడిగా, గురునానక్గా, యేసుక్రీస్తుగా బాబా దర్శనాలు ఇచ్చిన సంఘటనలు కూడా మనకున్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపనతో మనం గురువుల వెంట, సాధువుల వెంట వెళ్తామండి. అవన్నీ కూడా ఆల్చిప్పలు లాంటివి అని చెప్పి హఫీజ్ మహాకవి చెప్తాడు. ఆణిముత్యాన్ని వదిలేసి మీరు సముద్రంలో ఆల్చిప్పల కోసం పరిగెడుతున్నారు అని. ఆణిముత్యమే మనకి దొరికినప్పుడు ఇంకెందుకు అంత అద్భుతమైన బాబా సమాగం. ఎందుకంటే బాబా ఏమన్నారు? నేను నిన్ను ప్రేమించాను కనుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నారు. అంటే ఒక ప్రేమికుడిగా ఒక హోదా ఇచ్చేసాక, ఆయన్ని తండ్రిగా మనం నమ్ముకున్నాక, ఇంకా సాధువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటున్నాడు ఇరిచి. కాబట్టి ఆయన అవమానపడడం అంటే ఇదే కదా! ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. అవమానము అంటే మనం సభల్లో, సమావేశాల్లో బాబాకి వ్యతిరేకంగా మాట్లాడడమే అవమానం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే, ఒక అద్భుతమైన కథ బాబా చెప్పారు. ఆ తల్లి కూతుర్ల అనుబంధం అంటే తండ్రికి, బిడ్డలకి ఉన్న అనుబంధం లాంటిదండి. భగవంతుడికి, ప్రేమికుడికి ఉన్న అనుబంధం. కాబట్టి మనం కనుక అలా పెడితే కనుక ఆ తండ్రిని అవమానించినట్టే, ఆయన అంత బాధపడతాడని ఆ కథ ద్వారా మనకు తెలియజేసింది. కాబట్టి ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నారంటే, బాబా అవమానపడ్డాడు అంటే ఇదే కదా! అలా జరుగుతుందని ఆయన ముందే సూచించారా? ఏమో మరి. ఏమైనా ఆఖరికి సద్గురువు దగ్గరకు సైతం వెళ్ళవలసిన అవసరం ఎంత మాత్రం మనకు లేదు. ఎందుకంటే బాబా సద్గురువులందరికీ శాశ్వత సద్గురువు అని చెప్తున్నాడు. సద్గురువులందరికంటే కూడా శాశ్వత సద్గురువు మన అవతార్ మెహర్ బాబా అని చెప్పి బాబా ఈ అవమానం ఘన వైభవం గురించి చాలా అద్భుతంగా మనందరికీ ఆచరణలో పెట్టవలసిందండి ఇది అంతా కూడా. ఎందుకంటే ఇంకెవ్వరి దగ్గరికి ఎవరి కాళ్ళకి మొక్కక్కర్లేదు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. తండ్రి మనకు ఒక హోదానిచ్చి ప్రేమికుడుగా ప్రేమించండి చాలు అని చాలా ఈజీ మెథడ్ చెప్తూ ఈ అవతారంలో కూడా ఆధ్యాత్మికత అంతా కూడా ఓపెన్ చేసేసాడు తండ్రి. నువ్వెందుకొచ్చావు? నువ్వెలా ఉండాలి? నువ్వు ఎలా ఆచరిస్తే భగవంతుని దరి చేరగలవు? ఏది శాశ్వతం? ఏది మాయ? ఏది సంస్కారాలు? ఎంత విధేయత చూపించాలి? ఎంత విశ్వాసం చూపించాలి భగవంతుని మీద? నామస్మరణ ద్వారా భగవంతుడంతటి వాడివవ్వచ్చు. ప్రేమ ద్వారా నువ్వు భగవంతుడివని ఎరుక కలగచ్చు. ఇలాంటి అద్భుత సంఘటనలు, విశేషాలు ప్రభు ద్వారా మనం తెలుసుకున్నా కూడా ఇంకింతకన్నా సత్యం ఏముంటుందండి? భగవంతుడే సత్యం. ఆ సత్యమైన భగవంతుడే ఇన్ని సందేశాలిచ్చి, సూచించి, ఆచరించి చూపించినప్పుడు మనం ఇంకెవ్వరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా ఇది నా మంచి కోసమే నా తండ్రి ఇచ్చాడనే భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళడం బాబాకి వైభవం, ఘన వైభవం. అలా కాకుండా మనం ఈ కష్టాలను చూసి భయపడిపోయి వేరే సాధువుల దగ్గరికెళ్తే అది అవమానం అని చెప్తున్నాడు ఇరిచి. చాలా అద్భుతమైన విషయం. ఇరిచ్చి మాటలు బాబా మాటల్ని ఇరిచ్చి ద్వారా మనం తెలుసుకున్నందుకు చాలా ధన్యులమండి. అవతార్ మెహర్ బాబాకి జై. మరి ప్రభువుకి హారతి ఇవ్వవలసిందిగా ఆ ఉమారాణి గారిని కోరుతున్నాను. జై బాబా అండి. ఉమారాణి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप मैं ये जलाऊं, निविड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं, तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु
आरती अपनावो। बने हारती जीवन मेरा, बने हारती जीवन मेरा। आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में जाओ मेहर प्रभु, आरती अपनावो। मेहर प्रभु, आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन। नमो ब्रह्मावो, मेहर प्रभु, आरती अपनावो। मेहर प्रभु, आरती अपनावो। मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर मेहर। मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर मेहर। मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर मेहर। मेहर बाबा, मेहर मेहर। मेहर बाबा, मेहर मेहर। मेहर बाबा, मेहर मेहर। मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर मेहर। अवतार मेहर बाबा की जय।